5 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటే వచ్చిన 1 రాజులు 17. అంతట గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీనైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను డ్రామా వేస్తాను. డ్రామా వేస్తే మీకు అర్థమైపోతుంది. నేను చచ్చిపోయా, పరలోకంలోకి వెళ్ళా, కుర్చీ వేసుకొని కూర్చున్నా బంగారు వీధుల్లో. ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరైనా అంటారు, ప్రభాస్ లాగా ఉన్నాడు, నేను చూస్తానికి సూపర్ ఉంది, స్ట్రక్చర్ ఏంది, ఖతర్నాక్ నడుస్తున్నాడు, ఆజార్బావుడు, ఏలేమో అడిగేసి చూద్దాం. ఏమండి మీరు ఏలే కదా? అవునా, ఎలా గుర్తుపట్టా? దేవులే సార్. మరి తెలుగు సినిమా హీరో ప్రభాస్ గుర్తొచ్చాడు మిమ్మల్ని చూస్తుంటే. గంటలు అదిరిపోయినాయి, అర్థం అవుతాయి, బాగుంది బిల్డప్, అందుకే మీరే అనుకున్నాను. బాగా తెలియగలవాడు. కూర్చో. ఏం లేదు సార్, మిమ్మల్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను సార్, చిన్న ఇంట్రో. ఇప్పుడు మీరు ఆహాబ్ గారి దగ్గరికి వెళ్ళారు కదా? వెళ్ళాను. వెళ్ళినప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఏం జరిగింది అనేది మాకు బైబిల్లో రాశారు. అవును రాశారు. అయితే అన్నీ అడగనులేదు సార్, వచ్చినవి అడుగుతానా, మీరు నాకు కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే అసలు ఏంటి అనేది నాకు అర్థం అయిపోతుంది సార్. అడగాను, చదువుతాను సార్, మీకు చదివి అడుగుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీనైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, అయ్యగారు ఏంటి దీంట్లో డౌట్ ఏంటి? మీ అమ్మగారి పేరేంటి? నీకు ఎందుకురా? మీ నాన్నగారి పేరేంటి? నాకు తెలియదురా. మీ వయసు ఎంత ఆ టైంలో? నీకు అవసరం అదే? మీరు ఎంత చదువుకుంటారు? నడవాయ్ సరే, ఏ ప్రశ్నకి జవాబు చెప్పలేము సార్. అవి జవాబులు చెప్పే ప్రశ్నలు కాదురా. మా అమ్మ ఎవరైతే నీకే, మా నాన్న ఎవరైతే నీకే, నా వయసు ఎంత అయితే నీకే, నా చదువు ఏమైతే నీకే. అది కాదు సార్, నేను ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని దేవుడు ఆహాబు దగ్గరికి పంపించాడంటే మీకున్నటువంటి గొప్ప విషయాలని తెలుసుకుందామని. దేవుడు మనకున్న గొప్ప విషయాలను బట్టి పిలవడం, మనకున్న కనెక్షన్ బట్టి పిలుస్తాడు. దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటే దేవుడు వాడుకుంటాడు. నీ గతం, సమరయలో ఉన్న దొరికిన స్త్రీ ఉందే, ఆ స్త్రీ కంటే దరిద్రం అవ్వచ్చు, దేవుడు నిన్ను వాడుకోగలడు. లేదా 3-4 తరాల నుంచి మీ ఇంట్లో పాస్టర్లు ఉండొచ్చు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాడుకోవాలంటే నీ గతంతో కాదు సంబంధం, నీ ప్రస్తుతం. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, నా గతం చెడ్డది సార్, పర్లేదు, నువ్వు నాతో కనెక్ట్ అయ్యి వాడుకుంటావు. కొంతమంది, సార్ నా గతం చాలా గొప్పదైతే నాకు అవసరం లేదు, ఈరోజు కనెక్షన్ ఉంటే రా నా దగ్గరికి. ఈరోజు నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది మొదలు. రెండోది, అయ్యగారు మీరు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాను. అవును వెళ్ళాను. ఆహాబు రాజు పెద్దవాడు కదా, అదే అప్పట్లో పెద్ద రాజులే. మీరు ఓయ్ అని మాట్లాడారే, ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? అదేరా, పెద్ద విషయం కాదురా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయి? 1 2 3 4 మెట్లు ఉన్నాయి. నాకు పై మెట్టు మీద నుంచి దూకడం వచ్చు. ఎవడైనా నన్ను పిలిచి కింద మెట్టు మీద నుంచో పెట్టి దూకరా అన్నాడు అనుకో, ఇదంతా అని ఇలా అంటా. సార్ నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. ఏమైందే అర్థమయ్యేదే? రోజు ఏంటి సార్ అరికిపోయిన రికార్డ్ లాగా చెప్పాలి? రోజు అని 100 సార్లు చెప్పాలి నీకు. అది రోజు చేయాల్సిన పని. రోజు చెప్పరా నాయన. రోజు పొద్దున్నే ప్రభువులకు దేవుళ్ళకు దేవుణ్ణి కలుసుకుంటాను నేను. రాజులకు రాజుని కలుసుకుంటాను. పెద్దాన్ని రోజు పొద్దున్నే కలుస్తాను కాబట్టి ఆ రోజులో ఎవరిని కలిసినా ఆడు చిన్నోడే. ఎందుకంటే పెద్దోడిని కలిశానుగా. ఎస్ఐ గారు మా మామ రోడ్డు మీద ఏ కానిస్టేబుల్ కనబడినా రే అంట. సిఐ మా బావ రోడ్డు మీద ఏ పోలీసు వాడు కనబడ ఏయ్ అంట. ఏంటి ఆయన మనవాడు. దేవుడితో మనకు లింక్ ఉంటే, రాజుతో మనకు లింక్ ఉంటే ఏ రాజైనా వాడాక. సో మొదటిది ఆయనతో సంబంధం, రెండోది ఆయనతో సహవాసం, ఇది రెండోది. ఇక మూడోది, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నాను. అయ్యగారు మీరు ఆహాబు గారి ముందు కదా ఉందాము, కానీ మీరేమన్నారు తెలుసా? ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? అదా, అది నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి రా మాట, అర్థమయ్యే భాష. ఏంటది? నేను మొన్న మీ ఆంధ్రాలోనే
ఒక కుర్రోడు కొరియేస్తుంటే చూసా. ఏం మీరు ఎక్కడ చూసారా? అది చూసా. ఏం చూశారు సార్? చూసేదే ఉందిరా. అడిగి 4వ క్లాస్ వాడు తెగ స్టెప్లే వేస్తున్నాడు బాగా. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంత బాగా ఇటు స్టెప్లు వేస్తున్నాడు, ఎలాంటోడో ఏంటని ఇలా తొంగి చూస్తే నాకు ఒక విషయం అర్థమైందిరా. ఏంటనంటే ఆడి ఎదురుగా ఒక ఆవిడ ఉందిరా, పెద్ద ఆవిడ, కొంచెం లావుగా ఉంది. ఆవిడ ఎత్తలాగి చేతులు ఎత్తుంది, ఇడు కూడా ఎత్తుతుంది. ఆడు ముందుకంటే ఇడు కూడా ముందుకంటున్నాడు. ఆవిడ కాలు ఎత్తే ఇడు కూడా ముందుకు ఎత్తున్నాడు. కొద్దిసేపటికి అర్థమైంది ఆవిడ సండే స్కూల్ టీచర్ అండి. అంటే వీడు డ్రామా వేసేది సండే స్కూల్ టీచర్లు చూసి, కానీ వీడు డ్రామా చూసేది జనం అంతా. నేను కూడా అంతేరా. అయ్యగారు మాకు అర్థమైన భాష చెప్పండి సార్. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడిని తీసుకెళ్తాను రా. నేను దేవుడిని చూసి మాడతా, జనం అంటారు అన్నమాట. నాకు ధైర్యం ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడితో ఉన్నాను కాబట్టి. నేను ధైర్యం ఎందుకు వస్తుంది తెలుసా? ఆయనకి డైలాగ్ చెప్తున్నాను కాబట్టి. ఆయనకి మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉంటాడా? ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉంటాడు. ఇక 4వది ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. సరే, ఈ మాట ఎందుకన్నారు? ఏం లేదురా, మీ ఇంటికి ఇన్స్పెక్టర్ వచ్చి మీరు సోదా చేయాలి అని అన్నాడు అనుకో, నువ్వేమడుగుతావు? వారెంట్ ఉందా అని అడుగుతావు. వీడు కూడా అలాగే అడిగాడు. వర్షం పడదు అంటే, ఎవడరా నువ్వు అంటే, హలో నేను ఎవరన్నా తెలుసా? ఇశ్రాయేలు దేవుడని యెహోవా పంపిస్తూ వచ్చాను. ఇదిగో ఆయన సంతకం చూడు, ఆయన సంతకం, మన ఐడి కార్డ్ అది. మొదటి సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, 4వది సంతకం. అందుకే మనకు ధైర్యం. ఇక 5వది ఏమన్నాడు తెలుసా? నాకు నచ్చారు మీరు. ఎవరు చదవలేదు వచ్చిన వీటితో ఎందుకు వచ్చిన తలకాయ ప్రెస్ నోరు మూసుకుంది. నేను కావాలని ఆగా. ఆ డ్రామాలో కూడా ఆగితే ఏలియా త్వరగా అడిగి సాగిపోయి ఆ ప్రశ్న ఆ పనిలోనే నాకు. సార్ నాకు కొంచెం అడగడానికి భయం వేస్తుంది సార్. అడగడానికి భయం ఏంట్రా సార్? మీరు ఏమనుకోనంటే అడుగుతాను సార్. అడుగు, ఇప్పటిదాకా అడిగాక పనికిమాలిన ప్రశ్నలు అడుగు సార్. మీరు నాకు కేపాల్లా కనబడుతున్నారు సార్. అదేంట్రా అంత ఘోరమైన కంపారిజన్ ఏంట్రా బాబు? అంటే కేపాల్ గారు ఏం మాడుతున్నాడు ఆయన తెలియదు సార్. రోజు ఒకలా డైలాగ్ వేస్తారు సార్. మీ చివరి డైలాగ్ కూడా నాకు అలాగే అనిపించింది సార్. అదేంట్రా అంటే మీరు ఏమన్నారు తెలుసా? మీరు అన్న డైలాగ్ నేను చదివి వినిపిస్తాను చూడండి. నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనలో వర్షము అన్న పడదని. సార్ మీ మాట ఏంటి సార్? మీ మాట ఏంటి? మీ మాట ఏంటి? ఇది పిచ్చో డైలాగ్ కాదు, ఇది పిచ్చో డైలాగ్ కాదు. ఓ చదా దే నిన్ను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి సార్. ఇప్పుడు దెయ్యం పట్టినోడు వచ్చాడు రా, ప్రార్థన చేస్తున్నాను. దెయ్యంతో ఏం మాట్లాడతావు? దెయ్యం బయట అంటావా లేదా? ఎసయా వీళ్ళు దెయ్యం బయట తీస్తావా అని అంటావా? నీకు దెయ్యం బయట అంటానికి దమ్మ ఎవడిచ్చాడు రా? దేవుడు ఇచ్చాడు. మరి సేమ్ నాకైనా ఇచ్చాడు రా. వర్షం కురిపించేది ఆయనే, కానీ అధికారం ఇచ్చింది నాకు. స్విచ్ నా చేతిలో పెట్టాడు ఆయన. స్విచ్ నేను నొక్కితే లైట్ అక్కడ వెలుగుద్ది. అర్థమైందిగా? కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు రా. నేను ఎనప మొక్కనే, ఆయన అయస్కాంతం. ఆయనకు అతుక్కుని నేను ఎలా తయారవుతాను? అయస్కాంతం నా తయారవుతాను. దేవుడికి అతుక్కుపోయాను రా నేను. సన్నిహితం అయిపోయాను, నేను క్లోజ్ అయిపోయాను, ఒకటైపోయాను. కాబట్టి దేవుని శక్తి నాలోంచి ప్రవహిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. 5 లక్షణాలు: సంబంధం, సహవాసం, సన్నిధి, సంతకం, శక్తి. ఈ 5 ఏలియాకు ఉన్నాయి. అందుకే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు.